మీకు ఆల్రెడీ సుపరిచిత్రాలు అందరికీ తెలిసినటువంటి చెప్పాను ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఎంతో మందికి ఆదర్శమైనటువంటి ఝాన్సీ రెడ్డి గారు అలానే కోడల్ని గెలిపించడంలో చాలా ఘన విజయంలో కీలక పాత్ర పోషించారు. అత్తగా కాదు తల్లిగా ఉన్నటువంటి పాత్ర అని చెప్పాలి. అందరూ కూడా ఇలా ఉండాలి అత్త కోడలు అంటే ఈ రోజులు ఇట్లా కూడా ఉంటారా అనిపించేలాగా అందరినీ మెప్పించారనమాట. అక్క చెల్లెల్లాగా కూడా ఉంటారు వీళ్ళు. సో అసలు వీళ్ళ లైఫ్ స్టోరీ కానివ్వండి, అలానే అసలు రాజకీయాల్లోకి రావడానికి కారణం, ఎక్కడో లగ్జరీ లైఫ్ వదిలేసి ఇక్కడ పల్లెటూరులో ఇంతమందిలో కలిసిపోయి తిరగడానికి కారణం, ఎందుకు ఇక్కడికి రావాలనిపించింది, ఎంతో మంది ఉమెన్స్కి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. వన్ అండ్ ఓన్లీ ఝాన్సీ రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. ముందుగా మీకు ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. మీ వ్యూవర్స్ అందరికి కూడా ముఖ్యంగా మహిళా దినోత్సవం డే అండ్ ఎస్పెషలీ మా పాలకుర్తి మహిళలందరికి కూడా మహిళా దినోత్సవం డే అని చెప్పాను మేడం. అంటే డైరెక్ట్ అటాక్ చేస్తుంది అంటే అసలు మీరు అక్కడ యూఎస్లో చాలా లగ్జరీ లైఫ్ అందరికీ తెలిసిందే. అసలు అది కాదని చెప్పేసి ఇక్కడ రాజకీయాల్లోకి అసలు ఎందుకు రావాలనిపించింది? అంటే ఎప్పుడు కూడా అనుకోలేదు ఈ లైఫ్ ఉంటుంది అంటే ఇట్లా చేయాలని. కోర్స్ మేము సోషల్ సర్వీస్ చేసినప్పుడు కూడా 30 years బ్యాక్ సిన్స్ 1994 నుంచి కూడా ఏనాడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా సోషల్ సర్వీస్ అనేది ఎక్స్పెక్టేషన్ తోటి చేయొద్దు అనేది మా ఎయిమ్. సో ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అనుకోకుండా అనుకోని కారణాల వల్ల అది 2022లో ట్రిగ్గర్ అయింది. సో ఆ టైం నుంచి రావాలని అనుకున్నాం కానీ 100% రావాలా వద్దా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్ ఉండే. ఎందుకంటే పేదలను ఆదుకోవడానికి ఎక్కడుండైనా ఆదుకోవచ్చు. బట్ కొన్ని కారణాల వల్ల మాకు కాంగ్రెస్ పార్టీ ఇన్విటేషన్ వల్ల రావాల్సి వచ్చింది. అంటే అప్పటి వరకు మీ పాలకుర్తి నియోజకవర్గం అందరికీ తెలుసు, అంటే ఇది రాజకీయంగా కాదు సేవా పరంగా మీరు ఎవరెవరికి ఏం చేస్తున్నారు అన్నది ప్రతి ఒక్కరే తెలుసు ఇక్కడ. కానీ స్టేట్ వైడ్గా కానీ అటు సెంట్రల్ వైడ్గా కానీ ఒక బాక్స్ బద్దలయ్యే లాంటి ఘన విజయంతో మీరు బయటకు వచ్చే వరకు కూడా ఝాన్సీ రెడ్డి గారు ఇంత సేవ చేశారా అని అప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు బయట ప్రపంచానికి. అంటే కోర్స్ మేము అమెరికాలో ఉండేవాళ్ళము. సో ఇక్కడికి వచ్చి చేసినప్పుడల్లా కూడా చేసేవాళ్ళము, వెళ్ళిపోయేవాళ్ళం. బట్ అది ప్రజలకు తెలుసు, అంటే లబ్ధి పొందిన ప్రజలకు తెలుసు, మాకు తెలుసు. బట్ మనం తెలుగులో అంటాం కదా, ఎడం చేతికి చేసింది కుడి చేతికి తెలియద్దని. సో అట్లనే మేము ఎవరికి చెప్పుకోలేదు. బట్ మొన్న పొలిటికల్గా ఎంట్రీ అయినప్పుడు దాన్ని అందరికీ తెలిసింది. సో అది ఇక్కడే కాదు, మన పాలకుర్తి నియోజకవర్గంలోనే కాదు, ములుగులో మేము, మళ్ళీ మదర్లో, నల్లగొండలో అక్కడ కూడా చేసాము. మళ్ళీ అదే కాకుండా అమెరికాలో కూడా 20 years క్రితమే $1 million పెట్టి మా హస్బెండ్ పేరు మీద హెల్త్ సెంటర్ కట్టియడం జరిగింది. అంటే ఇంకోటి కూడా ఉంది మేడం, నాకు తెలిసింది వేట అని చెప్పేసి అక్కడ మీరు ఒక స్టార్ట్ చేసి ఎంతో మంది మహిళలకి చాలా సేవలు చేశారు, అందించారు. మరి అక్కడున్న వేటాని తెలంగాణలోకి ఎందుకు తీసుకురావట్లేదు? ఆలోచన ఉందా తెలంగాణలో స్టార్ట్ చేసేది? సేవా కార్యక్రమాలు అనేది నాట్ ఓన్లీ ఇక్కడే కాకుండా బట్ ఇప్పుడు ఇక్కడైనా వేరే స్టేట్లో కూడా చేసాము. ములుగులో, నల్లగొండలో, మళ్ళీ ఖమ్మం డిస్ట్రిక్ట్స్లో, మళ్ళీ మనకి కోర్స్ పాలకుర్తి అంటే అందరికీ తెలుసు. సో ఇదే విధంగా అమెరికాలో కూడా 20 years ముందే, అంటే 20 years క్రితమే మేము $1 million పెట్టి యూసీ మర్సెడ్ అని, యూనివర్సిటీ ఆఫ్ మర్సెడ్ ఆఫ్ కాలిఫోర్నియా అని ఉంటుంది, అది ఎస్టాబ్లిష్ చేసినప్పుడే 20 years క్రితమే అది హెల్త్ సెంటర్ అని డాక్టర్ గారి పేరు మీద కట్టేయటం జరిగింది. అక్కడ యుఎస్లోనే అక్కడ కూడా సేవలు అందించారు. అండ్ అక్కడ కూడా ఒక యుఎస్లో ఇంకొకటి వేట అని చెప్పి కూడా మీరు మహిళల తరపున కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆ వేట అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? అదే వేటని మన తెలంగాణలో ప్రారంభించే ఆలోచన ఉందా? అంటే అది వేట అనేది అమెరికాలో నేను 2018లో మహిళల కోసమే, అదైనా 2018 మహిళా దినోత్సవం రోజే పెట్టడం జరిగింది. అది శాన్ హోజే కాలిఫోర్నియాలో పెట్టడం జరిగింది. అది ముఖ్యంగా ఏంటంటే మహిళలకి ఒక ప్లాట్ఫాము. ఎందుకంటే అమెరికాలో ఎన్నో గత 40 ఏళ్ల నుంచి ఒక మన ఎన్జిఓస్ అని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లైక్ తానా, ఆట, నాట, ఇవన్నీ కూడా. సో ఉన్నా కానీ మహిళలకంటూ ఒకటి లేదు. ఎందుకంటే అందుట్లో కూడా ఒక వింగ్ అనేది మహిళలకు కూడా లేదు. సో మహిళల ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలి, ఎట్లా పరిష్కారం దొరుకుతుంది అనేది కూడా నో ఐడియా, నో క్లూ. సో దానికి నేను అంతకుముందు టీటీఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను దానికి రిజైన్ చేసి బయటకు వచ్చి దాన్ని వేటా పెట్టడం జరిగింది. ఇది 2018లో వేటా పెట్టినాము. బట్ ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ వేటా ఫుల్ ఫామ్ అంటే వేటా అంటే ఉమెన్ ఎంపవర్మెంట్
తెలుగు అసోసియేషన్, వావ్. దాన్ని షార్ట్ కట్ లో వేట అని వేటాన్ని పిలుస్తాం. పెట్టారు. సో అందుకోసం అడుగుతారు ఏంటి నువ్వు వేటాడుతున్నావు అందరినీ, జస్ట్ జోక్ అనమాట. అంటే అలా సింక్ అయిపోయింది అక్కడ డైలాగ్ కూడా. సో అయితే అది వేట అనేది చాలా కార్యక్రమాలు చేసింది. అంటే ఇప్పుడు డొమెస్టిక్ వైలేషన్ ఉంటుంది, మన అవును. వైలెంట్ ఉంటుంది మన బిట్వీన్ ద హస్బెండ్ అండ్ వైఫ్. సో అవి కొన్ని చాలా వస్తాయి మాకు. మళ్ళీ అదే కాకుండా చాలా మంది H1 H4 మీద ఇండిపెండెంట్ గా పోయినప్పుడు వాళ్ళు H4 మీద ఉన్న వైఫ్లను వదిలిపెడతారు. సో వాళ్ళకి H4 డిపెండెంట్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఎక్కడ కౌన్సిలింగ్ ఇప్పించుకోవాలి, లేకపోతే ఇప్పుడు వీళ్ళు పోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అంటే ఇప్పుడు ఇల్లీగల్ అయిపోతారు అవును. వాళ్ళ స్టేటస్. సో ఇలాంటివన్నీ మా దగ్గరకు వస్తాయి. మళ్ళీ అదే కాకుండా ఇప్పుడు ఎంతోమంది మహిళలకి ఏదో చేయాలని ఉంటుంది, ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. ఆ ప్లాట్ఫామ్ మీద ఏంటంటే నాట్ ఓన్లీ వీ హెల్ప్ అవర్ సెల్ఫ్స్ బట్ వీ హెల్ప్ ఉమెన్ అరౌండింగ్ అస్ అనేది ఒక శ్లోకం మాది వేటాది. అంటే ఇప్పుడు అందరు మహిళల మధ్య మనం ఒకళ్ళు మహిళగా ఉండాలి తప్పితే మనమే ఒకళ్ళలాగా ఉండద్దు, మనమే ఒకళ్ళు మంచిగా ఉండాలని ఎప్పుడు ఉండకూడదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మన చుట్టూరు ఉన్న మహిళలను కూడా లిఫ్ట్ చేయగలిగితేనే మనం బాగుంటాం. అంటే ఇక్కడ మనం చూసుకుంటే మేడం, ఇక్కడున్న వాళ్ళు అదర్ కంట్రీస్ కల్చర్ని తీసుకున్నారు, బట్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళి ఎన్నో ఏళ్ళు అక్కడ ఉండి కూడా మన సాంప్రదాయం కట్టుబొట్టు వదలలేదు, మన పండగలు కానీ ఏదైనా చాలా అసలు మిమ్మల్ని చూస్తేనే ట్రెడిషనల్గా గుర్తొస్తారు ఎప్పటికీ, అంత చక్కగా ఉంటారు. అసలు అది ఎలా సాధ్యమైంది, అక్కడ కల్చర్ అసలు అలవాటు అవ్వలేదంటారా మీకు? అంటే ఇప్పుడు మన స్కూల్కి పోయినప్పుడు డెఫినెట్లీ అమెరికన్ కల్చర్, ఎందుకంటే నేను 11 ఏళ్ళు అప్పుడు పోయాను. అంటే మా ఇంట్లో ఒక రూల్ ఉండేది నా చిన్నప్పుడు, డోర్ అవతల పోయినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలి, డోర్ యువతలకు వచ్చినప్పుడు తెలుగు మాట్లాడాలి. డోర్ అవతల పోయినప్పుడు అమెరికా బట్టలు వేసుకోవచ్చు, డోర్ యువతలకు వచ్చినప్పుడు ఇండియా బట్టలు వేసుకోవాలి. సో అది అనేది స్ట్రిక్ట్ రూల్ ఉండేది. అంటే మా అంకుల్స్ వాళ్ళు వీళ్ళందరూ అక్కడే ఉండేవాళ్ళు. సో ఎందుకంటే అది రిస్ట్రిక్ట్ రూల్ ఎట్లా ఉండేదంటే అమెరికా అంటే ఇప్పుడు మనం అమెరికన్ కల్చర్లో ఉంటున్నాం కాబట్టి మనం ఇండియన్ కల్చర్ని మర్చిపోవద్దు, మన ఇండియన్ కల్చర్ని పాటించాలనేది. సో అదేవిధంగా నేను నా పిల్లల్ని కూడా అదే విధంగా పెంచడం నేర్చుకున్నాను. ఏమనంటే ఇప్పుడు మాకు డోర్ అవతల పోయినప్పుడు మన అమెరికా ఫుడ్ తింటాము, అమెరికా స్కూల్కి పోతాము, అమెరికా బట్టలు వేసుకుంటాము. డోర్ యువతలేపుకి వచ్చినప్పుడు తెలుగు మాట్లాడాలి, ఇంట్లోకి వచ్చినప్పుడు ఇండియా ఫుడ్ తినాలి. అంటే ఒక డైలాగ్ ఉంటుంది మేడం, ఆడా ఉంటా ఈడా ఉంటా అని. అది బాగా సింక్ అవుతుంది అనుకుంటా. సో అందుకోసమని మా పిల్లలకు కూడా తెలుగు, మా పెద్దవాళ్ళిద్దరికి తెలుగు ఫ్లూయెంట్గా వస్తుంది. సో వాళ్ళు తెలుగు మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడితే నేను చెప్పేదాన్ని నాకు అర్థం కావట్లేదు. సో అప్పుడు మళ్ళీ వాళ్ళు రిపీటెడ్గా మళ్ళీ మాట్లాడాలంటే పిల్లలకి ఇష్టం ఉండదు కదా. ఒకసారి చెప్తే మమ్మకి ఇంకా అదే ఎక్కువ, రెండోసారి మూడోసారి అంటే ఎట్లా చెప్తాం అనేది. సో అందుకోసం వాళ్ళు ఫస్ట్ స్టేషన్లో తెలుగే మాట్లాడేవాళ్ళు. సో అట్లా అలవాటు అయిపోయింది. మాకు కూడా ఏంటంటే రాయటము చదవటము మర్చిపోతాం, ఎందుకంటే అది ప్రాక్టీస్ చేయము అమెరికాలో. సో ఎక్కువ మాట్లాడటం కానీ బట్ ప్లెయిన్ ఇంగ్లీష్, ప్లెయిన్ తెలుగు. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ కాంప్లికేటెడ్ అయినా మన స్కూల్కి పోయినప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు మనం తెలుగు మాట్లాడతాం కాబట్టి కాంప్లికేటెడ్ తెలుగు ఉంటుంది కదా, తిన్నవా పన్ను ఏదో ఇవన్నీ తప్పితే కాంప్లికేటెడ్ భాష అంటూ ఉండదు. అందుకోసం నాకు ఫస్ట్ వచ్చినప్పుడు పొలిటికల్గా నేను తెలుగు మాట్లాడాలి అని అంటే ఆ పెద్ద పెద్ద పదాలు ఎత్తుకోవాల్సి వచ్చేది. సో ఇప్పుడు కొంచెం అలవాటైంది. సో ఎందుకంటే ఆ కాంప్లికేటెడ్ వర్డ్స్ అనేది మా డే టు డే లైఫ్లో యూజ్ చేయం. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తాను, అక్కడ బిజినెస్లో ఏంటంటే ఇప్పుడు ఏదైనా సెమినార్ ఇచ్చినా కానీ, ఒక మీటింగ్ ఇచ్చినా కానీ, మీటింగ్లో మాట్లాడాలన్నా కానీ మనం ఇంగ్లీష్లో మాట్లాడతాం కాబట్టి ఇంగ్లీష్ పదాలు ఈజీగా వస్తుంది. సో అదనేది ఈజీ అనమాట. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అసలు యాక్చువల్గా ఇక్కడ మీకు టికెట్ రావాల్సి ఉండే, మీరు నిలబడాల్సిన సిచ్యువేషన్లో మీ కోడలు గారు నిలబెట్టారు. అయినా సరే నాకు ఎందుకులే అనుకోకుండా ఆమె కంటే ఎక్కువ కష్టపడి ఎక్కువ నియోజకవర్గంలో దిగింది మీరు, అసలు మొత్తం గ్రౌండ్ లెవెల్లో తిరిగారు. కానీ ఇప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినా సరే ఇప్పటికి అలానే తిరుగుతున్నారు. అసలు రాజకీయాలకు ఎందుకు వచ్చామని ఎప్పుడన్నా అనిపించిందా? అంటే మా ప్రజలను చూస్తే అట్లా అనిపించదు. అంటే మొన్న కాలు ఎదిగినప్పుడు అయినా ఒక్క నిమిషం అట్లా అనిపించింది. బట్ వాళ్ళ ఆలన, వాళ్ళ అంటే ప్రేయర్స్, వాళ్ళు నాకంటే ఎక్కువ వాళ్ళే బాధపడ్డారు. మొన్న కాలు ఇట్లా అయితే అంటే మా కోసం వస్తే ఇట్లా అయింది అనేది. సో వాళ్ళు చాలామంది పూజలు కూడా చేశారు. వాళ్ళ పూజల వల్లనే ఆల్మోస్ట్ నాకు తొందరగా రికూపరేషన్ కూడా అయ్యాను. ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాక్ టు నార్మల్ అనే చెప్పుకోవచ్చు. అంటే వాస్తవానికి ఆ ఫ్రాక్చర్ జరిగినప్పుడు చాలా మంది మాక్సిమం 6 months 1 year అబౌవ్ బయటికి రారు, కానీ మీరు 2-3 monthsకే నియోజకవర్గంలోకి రావడం జరిగింది. అంత అసలు ఎట్లా స్టామినా మీకు? నాకు మా ప్రజలు, పాలకుర్తి ప్రజలు ఇచ్చిన స్ఫూర్తి. ఎందుకంటే అంతా మొత్తం మీ నియోజకవర్గం వల్ల అంటారా? యా, ఎందుకంటే నిజంగా కూడా అంటే వాళ్ళని చూసినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. ఇప్పుడు ఆ ఫ్రీడంలో వాళ్ళు మంచిగా ఆనందంగా
ఉండటం చూసి నాకు కూడా ఆనందంగానే ఉంది. సో దాంతో వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తితోటి నాకు మోటివేషను, అంటే ఇప్పుడు వీల్ పవర్ కూడా వాళ్ళు ఇచ్చిందే అనుకుంటా. ఎందుకంటే అంత తొందరగా మా డాక్టర్ గారు కూడా చెప్పారు ఏమైనా 6 months మినిమం పడుతుంది, 1 year మ్యాక్సిమం పడుతుందని. సో దాంతో ఐ వాజ్ ఏబుల్ టు తొందరగా రాగలిగా ఇంట్లో నుంచి. అండ్ అలానే ఎలక్షన్స్ అప్పుడు ప్రచారంలో కానివ్వండి, గెలిచిన తర్వాత కానివ్వండి, గెలిచాక వాళ్ళు ఇక్కడ ఉండరు, మీకు అందుబాటులో ఉండరు, ఇక్కడ వాళ్ళు కాదు అంటూ కూడా మీ మీద విమర్శలు వచ్చినాయి. కానీ స్టిల్ నౌ 1 year కంప్లీట్ అయ్యి 2nd yearలోకి వచ్చారు సక్సెస్ఫుల్లీ. కంగ్రాచులేషన్స్ మ్యామ్. అండ్ ఆ విమర్శలకి ధీటుగా మీ ఆన్సర్. అంటే ఇప్పుడు జనాలు అనుకునేది ఎలాగ అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా ఒక 4-5 days నాకు పని ఉండి హైదరాబాద్ పోయినా కానీ నేను అమెరికా ఫ్లైట్ ఎక్కిపోయా అని ఆపోజిషన్ లీడర్స్ ప్రచారం చేయడం జరిగింది, న్యూస్ పేపర్లో కూడా వేయటం జరిగింది. సో అనుకునే వాళ్ళు అలాగ అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు మేము తిరగలేమన్నారు, అడ్జస్ట్ అవ్వలేమన్నారు, ప్లస్ మేము అక్కడ అద్దాల మేడలో పుట్టొచ్చినాం కాబట్టి ఇక్కడ ఉండలేమని చెప్పారు, అక్కడ ఆ వాతావరణంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉండలేమని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మగవాళ్ళు తిరిగినట్టు ఆడవాళ్ళు ఏం తిరుగుతారని మీరు ఓటేస్తాం అని అన్న రోజులు కూడా ఉన్నాయి. అయినా కానీ మేము మగవాళ్ళకంటే ఏమి తీసుకోమనే స్ఫూర్తితోటే మేము తిరిగినాము. ప్లస్ ఇప్పుడు మా ప్రజలు ఆభరణ ఉన్నంత వరకు తప్పకుండా తిరుగుతాము, తప్పకుండా వాళ్ళలో పోతాము. ఎందుకంటే వాళ్ళలో మేము ఒకళ్ళం కానీ మేము వాళ్ళ ఓన్ చేసుకోగలిగి బట్టి మేము ఇక్కడ ఉన్నాం. సో తప్పకుండా వాళ్ళకి చేసే పనులన్నీ కూడా అందుబాటులో ఉండి చేస్తున్నాం. సో ఎమ్మెల్యే గారు కూడా అధికారపూర్వకంగా పనులన్నీ కూడా తను స్వయంగా ఉండి దగ్గరుండి చేపిస్తుంది. సో మళ్ళీ తన నిధులు కూడా ఈ నియోజకవర్గానికి తీసుకురావటం, మినిస్టర్ల చుట్టూరు తిరగటము, మినిస్టర్ని ఒప్పించుకొని అధికారులను ఒప్పించుకొని తన నిధులు తీసుకురావటము. ఇంతవరకు మన పాలకుర్తిలో చాలా నిధులు వచ్చినాయి. సో మనకి రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కానీ మేము ఆల్మోస్ట్ 100 కోట్ల వరకు నిధులు తీసుకురాగలను పాలకుర్తి నియోజకవర్గం ఒక్కదానికి. తప్పకుండా. అండ్ మొన్ననే మీరు చూసే ఉంటారు హాస్పిటల్ కూడా తీసుకొచ్చింది మా ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గానికి. అండ్ పాలకుర్తి బస్ స్టాండ్ కూడా, పాతకుర్తి బస్ స్టాండ్. చాలా మంది అంటుంది అసలు పాలకుర్తిలో అభివృద్ధి జరగట్లేదు, నత్తనడకం జరుగుతుంది అంటున్నారు. దానికి మీ సమాధానం? అంటే ఆపోజిషన్ వాళ్ళు ఎప్పుడైనా కానీ ఒకళ్ళకి ఏలెత్తి చూపించాలి కాబట్టి వాళ్ళు ఏమీ లేదు కాబట్టి అదొకటి ఏలెత్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా హైదరాబాద్ ఇక్కడ నియోజకవర్గం లేకుండా హైదరాబాద్లో ఉన్నప్పుడు అయినా కానీ తను హైదరాబాద్ మినిస్టర్ చుట్టూర్లు కానీ లేకపోతే ఇది మన తిరిగి అదేవిధంగా కూడా మినిస్టర్లు కూడా ఎమ్మెల్యే గారికి అంత సపోర్ట్ చేస్తున్నారు. సో అవి మన ప్రభుత్వం అప్పుల్లో ఉన్నప్పటికి కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ ₹1 కోటి అంటే 100 crores వర్త్ ప్రాజెక్ట్స్ తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గారు. మరి సెక్రటేరియట్స్ చుట్టూనే తిరుగుతారు ఎమ్మెల్యే గారు అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు. అండ్ మంత్రుల సహకారం ఎలా ఉంటుంది? మంత్రుల సహకారం చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మంత్రులు కూడా ఎమ్మెల్యే గారు చెప్పింది కానీ ఎమ్మెల్యే గారు తీసుకెళ్తే వాళ్ళు మంచిగా చూసుకుంటారు ఎమ్మెల్యే గారిని. ఎమ్మెల్యే గారు మన పనులు కూడా మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు, చాలా బాగుంది. అండ్ అలా చూసుకుంటే ఇంకొక విషయానికి ఏంటంటే చాలా మందికి ఆశ్చర్యం కలిగించేది వీళ్ళిద్దరు అత్తా కోడలేనా అసలు అనుకుంటారు. అంత అన్యోన్యంగా ఎలా ఉండగలుగుతున్నారు అసలు? అంటే ఇప్పుడు ఏ అత్త కూడా నేను ఒకప్పుడు కోడల్ని అని అనుకున్నప్పుడు కోడల్ని బిడ్డని డిఫరెన్స్ చూడరు. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా ఒక రోజునప్పుడు ఒక అత్తే కదా. సో అలాంటప్పుడు ఆ అత్తలు కూడా మనల్ని డిఫరెంట్గా చూస్తే ఇక్కడ ఉండపోయేవాళ్ళు. సో అందుకోసమని ఇప్పుడు అత్త అయినా కోడలైనా బిడ్డ అయినా ఒకటే. సో నాకు ఒకతే కూతురు, 2 కొడుకులు. సో నేను ఎప్పుడు నాకు 3 కొడుకులు 3 బిడ్డలు అనుకుంటా. ఎందుకంటే నా బిడ్డతో పాటు మా చిన్న కోడలు పెద్ద కోడలు కూడా బిడ్డలే. నా 2 కొడుకులతో పాటు అల్లుడు కూడా ఒక కొడుకే అని అనుకుంటాం. ఎప్పుడు కూడా అట్లా మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. అంటే అఫ్కోర్స్ ఇట్స్ ఆల్వేస్ 2 ways. బట్ మా ఎమ్మెల్యే గారు నా చిన్న కోడలు. సో తను కూడా వచ్చి ఇప్పుడు మా ఫ్యామిలీలోకి వచ్చి 6 ఏళ్ళు అవుతుంది. సో 6 ఏళ్ల నుంచి తను కూడా అండర్స్టాండింగు. మా ఫ్యామిలీలో ఎవరు వచ్చినా కానీ అంటే ఇప్పుడు మాకు చాలా పెద్ద కుటుంబం. అంటే మా హస్బెండ్ సైడ్, నా సైడ్ అంటే అంత పెద్ద కుటుంబం కాదు కానీ మా హస్బెండ్ సైడ్ చాలా పెద్ద కుటుంబం. ఎవరు వచ్చినా ఏది వచ్చినా కానీ తను రిసీవింగ్ అంతే ఉంటుంది, తను టేక్ కేరింగ్ కూడా అంతే ఉంటుంది. అంటే అసలు ఒక మహిళ బయటికి వెళ్ళి ఏది చేయాలన్నా ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఇంపార్టెంట్. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, అక్కడ యూఎస్లో ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు సార్ సపోర్ట్ కానివ్వండి, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? అంటే ఎప్పుడు కూడా నేను అగ్రెసివ్, మా ఇద్దరిలో మీరే నేనే అగ్రెసివ్. మా హస్బెండ్ పాపం
మా హస్బెండ్కి నాకు కంపేర్ చేస్తే నేను అగ్రెసివ్. అంటే అగ్రెసివ్ ఇన్ ద సెన్స్ మా వారు ఎక్కువ భయస్తుడు, నేనేమో వెరీ పక్కనే భూకంపం వస్తున్నా కానీ ఏం లేదులే పోదాంలే నేచర్ తోటి అని అనుకుంటాను. అది ఎగ్జాంపుల్ ఈ కాల్ ఫ్రాక్చర్ మేడం ఐ థింక్ నాకు తెలిసి. సో అందుకోసమని వీఆర్ క్వైట్ ఆపోజిట్. సో అట్లే మా హస్బెండ్ కూడా అంటే బిజినెస్ కానీ, ఎందుకంటే మా మదరు మా హస్బెండ్ చెప్పేవాళ్ళు, నేను కార్డియాలజిస్ట్ని కదా, ఫ్యామిలీ బాగానే ఉంది కదా, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు కానీ బట్ నాకంటూ ఒకటి ఉండాలి, నాకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి, ఐడెంటిటీ ఉండాలని నేను బిజినెస్లోకి వచ్చాను. అసలు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది మేడం మీకు? అంటే ఐ థింక్ ఇట్స్ 50% ప్లేస్ ఆన్ ద జీన్స్, ఓకే, 50% కమ్స్ యాజ్ మన దాన్ని ఏమంటారు, మన కాలమే నేర్పుతుంది. కాలం నేర్పుతుంది ఒక 50% ఏమో జీన్స్లో వస్తుంది. అంటే నాకు ఆ 50% మా ఫాదర్ జీన్స్. ఓకే. సో మా అదర్ 50% ఏమో లైఫ్ టాట్ మీ. ఎందుకంటే మా ఫాదర్ నాకు 5 years అప్పుడే చనిపోయారు. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు కూడా నేను మా మదర్కి సపోర్టింగు, నేను మా మదర్కి మోటివేషను, నేనే మా మదర్కి ఇది ఉండకూడదు, ఇట్లా చేయాలి అట్లా చేయాలని నేనే మా మదర్కి ధైర్యం చెప్పేదాన్ని. అంటే నాకు నాయకత్వ లక్షణాలు అప్పటి నుంచే ఉన్నాయి మీలో అయితే? అప్పటి నుంచే చెప్పేదాన్ని అమ్మకి, ఎందుకంటే అమ్మ కొంచెం వీక్, ఎందుకంటే అందులో మా ఫాదర్ చనిపోవటం వల్ల ఇంకా షీ బికెమ్ వెరీ వీక్. సో దాంతో ఏంటంటే మా అమ్మకే నేను, నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి మా అమ్మకే నేను చెప్పేదాన్ని. సో మా అమ్మ అంత వీక్ కాబట్టి, సో అందుకోసమని ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, మనకి పరిస్థితులే నేర్పుతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు మేము పొలిటికల్లో వచ్చినప్పుడు కూడా కొత్తగా వచ్చినాం, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు, బట్ మనం గ్రౌండ్ లెవెల్లో దిగిన తర్వాత అదే నేర్పింది మాకు. అంటే ఇదే నేర్పుతుంది, ఇదే తీసుకెళ్తుంది అని అంటాం కదా. సో అట్లనే మాకు పొలిటికల్లో కెరీర్ దిగిన తర్వాత పొలిటికల్లే నేర్పించింది. అండ్ పొలిటికల్ అసలు ఏం తెలియదు అని మీరు అనుకుంటున్నారు కానీ బయట ప్రచారం వేరే జరుగుతుంది. ఝాన్సీ రెడ్డి గారికి ఏదో పెద్ద పోస్ట్ రాబోతుందని చెప్పేసి చర్చలు జరుగుతున్నాయి బయట. అంటే ఏ పోస్ట్ వస్తుంది అనుకుంటున్నారు? అదైతే నాకు ఇంకా తెలీదు, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఒకవేళ వస్తే తప్పకుండా, అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నన్ను యూటిలైజ్ చేసినా పర్వాలేదు. అంటే కాంగ్రెస్ ఇక్కడ పార్టీకి పనిచేయటానికి ఉన్నాం, సో అదేవిధంగా పాలకుర్తి ప్రజలకు పనిచేయటానికి ఉన్నాం. సో ఫస్ట్ ఏ పని చేసినా మేము కాంగ్రెస్ పార్టీ లైన్లోనే చేస్తున్నాము. సో ఏ పని చేసినా కానీ పాలకుర్తి ప్రజలకి, పాలకుర్తి నియోజకవర్గానికే చేస్తున్నాము. సో అట్లనే వాళ్ళు ఏది ఎక్కడ యూటిలైజ్ ఇట్లా పలాని పని చేయాలి అని అన్నా కానీ వీఆర్ రెడీ, ఐఎమ్ రెడీ. అండ్ రాజకీయాల విషయానికి వస్తే చాలా పార్టీలు ఉన్నాయి మనకి, బట్ మీరు కాంగ్రెస్నే ఇష్టపడడానికి, ఇందులోకి రావడానికి కారణాలు ఏంటి? థర్డ్ జనరేషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే మా 4 fathers అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. సో దాంతో ఏమైందంటే మా ఫాదర్ వాజ్ అనామస్ సర్పంచ్ ఫర్ 40 years విలేజ్లో. సో అప్పుడు ఏమైందంటే మేము చిన్నప్పుడు పెరిగేటప్పుడు ఇందిరాగాంధీ గారి బొమ్మ, గాంధీ గారి బొమ్మే ఉండేది ఇళ్లలో, ప్రతి ఇళ్లలో ఉండేది అప్పుడు. సో అట్లా గాంధీ గారు, మన ఇందిరాగాంధీ గారిని చూసి పెరిగిన వాళ్ళం, అంటే ఆ ఫోటో చూసి పెరిగిన వాళ్ళం. సో అందుకోసం ఎప్పుడు కూడా నాకు ఉమెన్ అంటే అట్లా డైనమిక్ ఉండాలి, ఇందిరాగాంధీ గారి లాగా బోల్డ్ అండ్ అగ్రెసివ్గా ఉండాలి అనే తను ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే మీరు చూసారు అప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా షీ హ్యాండిల్ ఇట్, అంత మంచిగా హ్యాండిల్ చేస్తుందో తను. అంటే మన కంట్రీని అంత పెద్ద క్రైసిస్ అప్పుడు కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. సో ఐ ఆల్వేస్ ఫీల్ దట్ ఉమెన్ షుడ్ బి లైక్ హర్. అండ్ మిమ్మల్ని చూసినప్పుడు కూడా చాలా మంది అనుకుంటారు అసలు అంత డేర్గా, అంత అగ్రెసివ్గా, అంటే ఏ డిసిషన్ తీసుకోవడానికైనా, ఎంతమందిలోకి వెళ్ళడానికైనా చాలా డేర్గా ఉంటారు అసలు మీరు. అంటే ఎమ్మెల్యే గారితో పోల్చుకుంటే మీ ధైర్యం ఎక్కువ. అంటే నేను ఆమె ఇండిపెండెంట్ ఉమెన్, అందుకోసం మా హస్బెండ్ చెప్తారు, ఝాన్సీ వోంట్ లిసన్ టు ఎనీబడి, ఝాన్సీనే ఉంటుందని. సో నా మాట కూడా వినదు అని ఫిక్స్ అయిపోయారు సార్. ఎవరి మాట అయినా దేవుడు వచ్చి చెప్పిన ఝాన్సీ మాటే వచ్చి చెప్తే ఏంటదని సార్ కూడా ఫిక్స్ అయిపోయారు ఆల్రెడీ అయితే. సో అందుకోసం అని చిన్నప్పటి నుంచి కూడా వెరీ ఇండిపెండెంట్. అందుట్లో నేను ఐమ్ ద ఓన్లీ చైల్డ్, నేను ఒక్కదాన్నే. సో దానివల్ల ఏంటంటే నేను ఒక్క చైల్డ్నే కాబట్టి నాకు పెరగటంలో కూడా ఇండిపెండెంట్గానే పెరిగాను కాబట్టి ఆ ఇండిపెండెంట్నెస్ అనేది అలవాటు అయిపోయింది. అండ్ మీరు లవ్ మ్యారేజా మేడం? చాలా మందికి అనిపిస్తుంది సారు మీరు ఉండే ఆ దాంపత్యం అదంతా కూడా లవ్ మ్యారేజా అన్నట్టుగా ఉంటారు. మాది అరేంజ్డ్. ఇది క్వశ్చన్ చాలా మంది అడుగుతారు. ఇంకా అప్పుడు మేము సేవా కార్యక్రమాలకు వచ్చేటప్పుడు చాలా మంది అడిగేవాళ్ళు ఈ క్వశ్చన్. మాది అరేంజ్ మ్యారేజ్. ఎందుకంటే నాకు 16 అప్పుడు నేను మా అమ్మమ్మని చుట్టాను, కానీ
ఇండియాకి వచ్చాను. మా డాక్టర్ గారేమో సర్జన్ చేస్తున్నారు అప్పుడు. ఓకే. సో అది అనుకోలేదు. ఆ టైంలో కూడా పెళ్లి చేద్దామని అనుకోలేదు. సో అప్పుడు కుదిరింది, ఇంకా పెళ్ళి అప్పటికే చేయమన్నారు. సో ఇంకప్పుడు చేసేసారు అంతే. అలా అయిపోయింది అంటారు అంతా. అంతే అట్లా అయిపోయింది. అండ్ నిజంగా చాలా మందికి ఉన్న పెద్ద డౌట్ ఏంటంటే మేడం, అసలు రాజకీయాల్లోకి రావడానికి కేవలం మీ ప్రత్యర్థిని ఢీకొట్టడానికి వచ్చారని చెప్పి మాట్లాడుకుంటారు. అసలు మీకు వాళ్ళకి అంత రాజకీయంగానా లేకపోతే ఎట్లా అంత పగ ఎందుకు వచ్చింది? చాలా మంది ఇద్దరు దగ్గరకు వస్తే కూడా పెద్ద యుద్ధం జరుగుద్దా అన్నంత ఫీల్ అవుతున్నారు బయట. అది నిజమేనా అసలు? అంటే డిఫరెన్సెస్ ఉన్నాయి డెఫినెట్గా. హ్మ్. బట్ బయట అనుకున్నట్టుగా ఏదో యుద్ధం జరుగుద్దని అంత లేదు. ఎందుకంటే మేము బ్యాటిల్ ఫీల్డ్లోనే ఆయన మన తను ఆపోనెంట్ లీడర్ గారు, మాజీ మంత్రి గారు క్యాంపెయిన్ చేస్తుంటే నేను క్యాంపెయిన్ చేశాను. హ్మ్. బట్ ఎవరిది వాళ్ళకే. కాకపోతేనంటే రిజల్ట్స్ షోడ్ హ్మ్. ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం అధర్మం అనేది. సో అది పాలకుర్తి ప్రజలకే నాకంటే ఎక్కువ తెలుసు. కాకపోతేనంటే నాకైన సమస్యల వల్ల అప్పుడు నేను ఆలోచించాల్సి వచ్చింది ప్రజల యాంగిల్లో నుంచి. హ్మ్. అదే ప్రజల యాంగిల్లో నుంచి నాకు అంతకుముందే చెప్పేవాళ్ళు. వాళ్ళ యాంగిల్లో ఏమున్నది, ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనేది. నేను ఎప్పుడు కూడా సీరియస్గా తీసుకోలేదు. నా ఓన్గా జరిగినప్పుడు నేను అప్పుడు థాట్ చేయటం మొదలుపెట్టా. ఓకే, ప్రజలు చెప్తున్నది ఇదేనేమో అనేది. సో అప్పుడు దెన్ స్టార్ట్ ఇన్వెస్టిగేట్. ఫస్ట్ నుంచి మీకు చెప్పేటోళ్ళా మేడం ఇక్కడ పబ్లిక్ ఇట్లా జరుగుతుంది ఇట్లా అని అంటే చెప్పేసి? సేవా కార్యక్రమాలకు వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు. ఇట్లా హ్మ్. ఏమనంటే కొంచెం ఇక్కడ మాకు బాధాబంది ఉన్నది మేడం, ఎవరన్నా రావాలి, హ్మ్. ఇక్కడ కష్టం అవుతుంది ఈ పరిపాలనతోటి అని చెప్పేవాళ్ళు. అంటే ఈ రాజకీయాలు అసలు ఎంచుకున్నదా అనుకోకుండా వచ్చారా? ఏంటది? ఈ రాజకీయాల్లోకి ఎంట్రీ అనేది అనుకోకుండా వచ్చారా? ప్రజల కోసం వచ్చారా? అసలు ఎట్లా జరిగింది ఇది? అంటే ప్రజల కోసం వచ్చాను. ఎందుకంటే ప్రజల కోసం కాకపోతే ఈ అంటే ఈ సోషల్ సర్వీస్ చేసేవాళ్ళం కాదు. హ్మ్. ప్రజలనేది మాకెప్పుడు కూడా దగ్గరలోనే ఉంటారు. మేము కూడా ప్రజలకు దగ్గరలోనే ఉండేవాళ్ళం. అంటే మేము ఫిజికల్గా ఇక్కడ ఇండియాలో లేము, కానీ మెంటల్గా, ఎమోషనల్గా ప్రజలకే దగ్గరున్నాం. ఉండబట్టే మేము వాళ్ళ నీడ్స్ ఏంటనేది చేయగలిగామని అంటేనే ఆ ప్రజలకి దగ్గరలో ఉన్నట్టే. సో కాకపోతేనంటే మాకు వృత్తి ధర్మం కాబట్టి అమెరికాలో మాకు బిజినెసెస్, పిల్లలు చిన్నోళ్ళు వాళ్ళ వల్ల అమెరికాలోనే ఉండి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అయిన తర్వాత ప్రజల కోసం ఇక్కడికి వచ్చాం. అండ్ రిజల్ట్ డే రోజు చూసుకుంటే తెలంగాణ మొత్తంలో జరిగిన ఎలక్షన్స్ అంత ఒక ఎత్తు అయితే పాలకుర్తి నియోజకవర్గం వైపు అందరు చూపు ఉండేది. ఇక్కడ రిజల్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ చాలామంది గెలుపు ఖాయంగానే మెజారిటీ చూస్తున్నాం అన్నారు. కానీ ఆ రోజు అసలు మీ ఫీల్ 1 ఇయర్ ఎగ్జాక్ట్లీ కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్లోకి వచ్చారు. ఆ కౌంటింగ్ రోజు మీరు నిజంగా అనుకున్నారా అంత ఘన విజయం వస్తుందని? కౌంటింగ్ రోజు వాజ్ వెరీ మెరకల్ అని అనిపించచ్చు నా లైఫ్లో మాత్రం. ఎందుకంటే గెలుస్తామని ఉంది, ప్లస్ నేను ఎవరు అడిగినా కానీ ఆల్మోస్ట్ 25,000 to 30,000 మెజారిటీ తోటి అయితే విన్ అవుతున్నాను అని చెప్పాను. కానీ 47,800 అనేది నేనే సర్ప్రైజ్ అయిపోయాను. లైవ్‌లో ఉన్నాను నేను అక్కడ ఆ రోజు కౌంటింగ్ దగ్గర. మిమ్మల్ని అక్కడ చూసాం మేము లైవ్‌గా. అవును. అసలు ఆ హ్యాపీనెస్ కానియండి, ఆమె గెలవడం కంటే కూడా మీరు ఎక్కువ గెలిచినంత ఫీల్ అయ్యారు అక్కడ. ఎందుకంటే ఇది మనం అంటే ఐ డోంట్ నో, అంటే నాకెవరి సంగతో తెలియదు కానీ బట్ నా సంగతి అయితే నేను గెలిచిన దానికంటే కూడా మనం ఒకళ్ళని గెలిపించుకోవటంలో ఆనందమే ఎక్కువ ఉంటుంది. నాయకత్వ లక్షణాలు అంటేనే అవి కదా మేడం. అందులో ఇప్పుడు నా ఇంట్లో నా కోడలు గెలిచింది. దట్టు తను 26 years old. దట్టు నాకు ఇక్కడ సిటిజన్షిప్ రాక ఇబ్బంది పడుతున్నప్పుడు నా ఇబ్బంది చూసి నా కోడలు రమ్మంటే వచ్చింది. తనకు కూడా పొలిటికల్ ఏమీ తెలియదు. తను కూడా గ్రౌండ్లోకి వచ్చి నేర్చుకున్నది. సో అలాంటిది తను విన్ అవ్వగలిగింది. గెలిపించుకున్నాము అని అంటే అంటే అఫ్కోర్స్ నేను ఒక్కదాన్ని చేయలేదు. మా పాలకుర్తి ప్రజలు ఎంతోమంది సాక్రిఫైస్ చేశారు, ఎంతోమంది వాళ్ళు పోరాటం చేశారు, ఎంతోమంది కష్టపడి గెలిపించారు. సో ఇంతమంది గెలిపించిన గెలుపుతోటి తన్ని గెలిపించుకోగలిగాము అని అంటేనే అందుట్లో ఆనందం చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను గెలిస్తే నాకే ఒక్కదానికి ఆనందం, కానీ తను గెలిపించుకోవడంలో ఆనందం ఇంకొక ఆనందం. అంటే అసలు ప్రచారం కానివ్వండి, మీ రాజకీయాలు అంతా ఒక ఎత్తు అయితే, అక్కడ రోజు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీకు ఇక్కడ ఇది లేదు అన్నప్పుడు మీ కోడలను వదిలేసి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ ఆ రోజు మీరు ఫస్ట్ టైం ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు కంటతడి పెట్టడం చూసాం మేము ఆ రోజు. అంటే అది తను నెంబర్ 1, తనకి పోల్ మేనేజ్మెంట్ ఇలాంటి ఏమీ తెలియదు. అప్పుడే మేము ఎలక్షన్ ప్రాపర్గా అంటే ఇప్పుడు ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ లాస్ట్ రోజు, అది అవును, లాస్ట్ రోజు
ఇంటికి వచ్చి అసలు దేని గురించి ఇంకా మాట్లాడటానికే టైం లేదు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు క్యాంప్ అయినప్పుడు అసలు ఒక్క నిమిషం తీరుకుండేది కాదు. అట్లా మాట్లాడుకోవడానికి పైకి వద్దానికనే సరికి పోలీసులు వచ్చేసరికి తను పాపం చిన్న వయసు కావటం తను భయపడి తను కంటతాడు పట్టింది. తను చూసి నేను కంటతాడు పట్టాల్సి వచ్చింది. ఎందుకంటే తనకు కూడా ఎట్లా భయం వేస్తుందంటే నాకు అసలు ఏమీ తెలియదు, నాకు ఇప్పుడు తన అత్తమ్మని బయటికి పంపిస్తే నేను ఎట్లా ఉండేది. ఎందుకంటే ఇంక అప్పటికి మనకి ఎలక్షన్ పోలింగ్ అయ్యే టయానికే ఐ థింక్ 4 days 5 days గ్యాప్ వచ్చింది. దానికి ఐ థింక్ 3rd పోలింగ్ అనుకుంటా. సో ఆ టయానికి గ్యాప్ వచ్చినప్పుడు తను భయపడ్డది పాపం, అంటే ఒక్కదాన్ని ఎట్లుండాలనేది. సో తను ఎమోషనల్ అయింది. నాకు కూడా ఏమీ తెలియదు అప్పుడు. ఈ పోలీసులు ఏమో వచ్చి మమ్మల్ని వెళ్ళిపోమంటారు. సో ఇదే కాకుండా ఇప్పుడు ఒక స్టేట్లోనో ఎలక్షన్ ఇంకొక అంటే పోవచ్చు. ఇప్పుడు హోల్ తెలంగాణ మొత్తంలో అవుతున్నాయి. ఒక స్టేట్ ఆఫ్ తెలంగాణ మొత్తంలో ఓట్లు అయ్యేటప్పుడు, అంటే ఎలక్షన్స్ అయ్యేటప్పుడు మేము ఎక్కడ పోవాలి? ఇంకొక రాష్ట్రానికి పోవాలి, పక్క రాష్ట్రానికి వెళ్ళాలి. పక్క రాష్ట్రంలో మాకు ఎవరో తెలియదు. ప్లస్ ఇప్పుడు ఇక్కడ నేను 26 year old అమ్మాయిని వదిలిపెట్టా, నేను పోలేను. సో అది చాలా ఎమోషనల్గా, చాలా మర్చిపోలేను, అంటే ఇబ్బందిగా కూడా ఉంది. అంటే ఆ రోజు భయం వేసింది. తనకి పాపం చాలా భయం వేసింది. అంటే నాకంటే కొంచెం నేను ఓల్డర్ కాబట్టి కొంచెం మెచ్యూర్ అండ్ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. కానీ తనకు కొంచెం బాగానే భయం వేసింది. నాకు కూడా తను ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయ్యేసరికి నాకు కూడా ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే నిజంగా కూడా మేము మెంటలీ ఎమోషనలీ టైర్డ్ ఆ రోజు. ఎందుకంటే క్యాంపెయిన్ ఇన్ని రోజులు చేసి మళ్ళీ అదే కాకుండా క్యాంపెయిన్ ఎండ్ రోజు కూడా ఎందుకు కొంచెం ఎమోషనల్ ఉందంటే ప్రజలతోటి కూడా అదేదో మన పండగ పుట్టింటి నుంచి అత్తగారింటికి పోయినట్టు అనిపించింది. సో పండగ వాతావరణం నుంచి బయటకు వచ్చేసినాం ఏంటి, ప్రజల్లో ఎంత మంచిగా అంటే నాకు స్పెషల్గా అటాచ్మెంట్ ఎక్కువ ఉండే ప్రజలతోటి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ జూన్ నుంచి ఎవ్రీ డే ప్రజల్లోనే ఉన్నా. సో అలాంటి ప్రజలను వదిలిపెట్టి క్యాంపెయినింగ్ చేసుకుంటూ లాస్ట్ రోజు ఏంటంటే ఒక విత్డ్రా సిండ్రోమ్ లాగా అయిపోయింది. దానికి తోటి ఇంక పోలీసులు వచ్చి మమ్మల్ని వెళ్ళగొట్టాలి, వేరే కాన్స్టిట్యున్సీలోనే ఉండొద్దు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉండొచ్చు కానీ నేను ఉండకూడదు అనేది చాలా ఇబ్బందికరంగానే బాధ పెట్టిన విషయం నా లైఫ్లో అయితే. ఎందుకంటే మేము ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు కూడా మేము ఇక్కడే ఉన్నా కానీ మేము 2018 ఎలక్షన్స్ అప్పుడు మేము హైదరాబాద్లోనే ఉన్నాం. ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యే గారి పెళ్ళికి వచ్చి మేము ఇక్కడే ఉన్నాం. మరి ఆనాడు ఎవరు చెప్పలేదు వెళ్ళిపోవాలని. అప్పుడు అడ్డు రాలేదు, ఇప్పుడు అడ్డు వచ్చింది అంతే. అలానే చూసుకుంటే ఇక్కడ మగవాళ్ళు అంటే రాజకీయాల్లో ఎన్నో విమర్శలు తట్టుకుంటారు, కామన్ అది. కానీ మహిళల మీద చాలా వరకు మిమ్మల్ని ఎంత ఢీగొట్టినా కానీ అసలు అట్లా ఎట్లా తట్టుకోగలిగారు? అంటే నాకు ఐఎమ్ ద టైప్ ఆఫ్ పర్సన్, విమర్శలు వచ్చినా దాన్ని ఛాలెంజింగ్గా తీసుకుంటాం. వాళ్ళు ఐఎమ్ లైక్ అ బాల్, అంటే ఇప్పుడు బాల్ కిందకేసి కొడితే ఇంకా కొంచెం పైకి వస్తుంది. సో నేను ఎవరి జోలి పోను, బట్ నా జోలి వస్తే నేను ఒప్పుకున్నాను. సో అదనేది నా మనస్తత్వం. సో ఇంకోటి ఏంటంటే మహిళలకు అనేది ఎప్పుడు కూడా పురుషులు తట్టుకుంటారో తట్టుకోరో నాకు తెలియదు కానీ బట్ మహిళల్ని మాత్రం అంటే మనం కంపేర్ చేసినప్పుడు భూదేవికి కంపేర్ చేస్తాం. భూదేవికి ఎంత ఒప్పుకుండాలో మనకు అంతే ఒప్పుకుండాలి, అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకి ఎవరికైనా కానీ ఒక లిమిట్ వరకే ఉంటుంది పేషెన్స్. ఆ లిమిట్ వరకే మనం చేయాలి ఏదైనా కానీ. అంటే ఇప్పుడు ఇందుట్లో విమర్శల్లో ఎట్లుంటుంది, పర్సనల్ ఉంటుంది, ప్రొఫెషనల్ ఉంటుంది. ప్రొఫెషనల్ అంటేనే పొలిటికల్గా ఎదుర్కోవటం ఒక మనిషిని. పర్సనల్గా ప్రొఫెషనల్ ఎదుర్కోలేరు కాబట్టి, పొలిటికల్ ఎదుర్కోలేరు కాబట్టి పర్సనల్ అటాక్ చేసేవాళ్ళు కొంతమంది స్కూప్ డౌన్ ఫెలోస్ ఉంటారు. సో అది కాదు కదా. ఇప్పుడు ధైర్యం ఉంటే పొలిటికల్గా ఎదుర్కోవాలి. పొలిటికల్గా ఎదుర్కొన్నప్పుడు అప్పుడు సమాధానం రావాలి. అంతేగాని ప్రొఫెషనల్గా ఉండి పొలిటికల్గా ఎదుర్కోలేని వాళ్ళు పర్సనల్ అటాక్ చేస్తారు. సో నేను అలాంటి ఏమి పట్టించుకోను. ఎందుకంటే నా దృష్టిలో అలాంటి వాళ్ళు హ్యూమన్స్ కాదు, దే ఆర్ లైక్ అ డాగ్స్. సో అట్లానే నేను ముందుకెళ్ళాను. మీ అందరికీ తెలుసు మధ్యలో మళ్ళీ తిరుపతి రెడ్డినో తీసుకొచ్చారు, మళ్ళీ తర్వాత ఇండైరెక్ట్గా అనిపించారు మమ్మల్ని, ఇండైరెక్ట్గా పర్సనల్ అటాక్ కూడా చేశారు. ఒక మహిళ కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి ఇంకా అవన్నీ. ఇప్పుడు ఒక మహిళ అనేది లేకుండా ఇప్పుడు కూడా చేపిస్తూనే ఉన్నారు. మళ్ళీ యూట్యూబ్ ఛానల్స్ పెడతారు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళని తీసుకొస్తారు. ఆ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా డబ్బులు కమ్ముడు పోయి దయాకర్రావు ఇచ్చే బిస్కెట్లకి తిని
వీళ్ళు పిచ్చిగా వాగుతూ ఉంటారు. పొలాలు ఎండిపోయాయి, అసలు అభివృద్ధి జరగట్లేదు, అసలు పాలకుర్తులు అనవసరంగా ఎంచుకున్నాయి, ఇట్లాంటి థంబ్నెయిల్స్ అంటే వీడియోస్ చాలా దయాకరావు ఎప్పుడు చూస్తున్నాం. అంటే ఆపోనెంట్ లీడర్ దయాకరావు గారికి ఎప్పుడు కూడా అదొక జబ్బు. ఐ థింక్ హీ హాజ్ అ వర్స్ దెన్ అ క్యాన్సర్. ఉమ్, ఎప్పుడైనా కానీ డైరెక్ట్ అటాక్ చేయడు, ఇండైరెక్ట్ అటాక్ చేస్తాడు. ఆయనకు అక్కడే తెలుస్తుంది కదా దమ్ము లేదు డైరెక్ట్ అటాక్ చేసేదని. ఉమ్. కావాలంటే పర్సనల్గా పొలిటికల్గా అటాక్ చేసుకోవాలి, పర్సనల్గా కాదు, లేదా ఇండైరెక్ట్గా అవసరం లేదు. మాకు ఏదైనా అటాక్ చేయగలిగితే డైరెక్ట్గానే అటాక్ చేస్తాం. అండ్ సేమ్ నియోజకవర్గం గతంలో ర్యాపో కూడా ఉంది. జరిగినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్స్ ఉన్నప్పుడు పబ్లిక్ ఏదైనా కావాలన్నప్పుడు డైరెక్ట్ మాట్లాడే ర్యాపో కూడా ఉంది కదా. అంటే ఆయన ఎప్పుడు ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి గెలిచిండు అని అంటే అలాంటి క్రికెట్ మైండ్ ఉండబట్టే, అలాంటి వాళ్ళని లేపి వాళ్ళతోటి క్రికెట్గా చేపిబట్టే ఇన్ని రోజుల నుంచి గెలవగలిగారు. సో మరి అదే థింగ్ ఇప్పుడు ఒక మహిళలను చూడకుండా కూడా చేస్తున్నారు, ఇప్పటికీ చేపిస్తూనే ఉన్నారు. ఉమ్, ఇప్పటికీ ఒక రోజుకొక యూట్యూబ్ వాళ్ళని పంపిస్తారు, రోజుకొక యూట్యూబ్ వాళ్ళతోటి పర్సనల్గా అటాక్ చేపిస్తారు. ఉమ్, సో ఆయన వృత్తే అది. సో దానికి మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దాని గురించి ఏం నేను కొత్త పట్టించుకోవాల్సిన కాదంటారా? అవసరం- మాకేం కొత్త కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 1.5 year, ఇప్పుడు 2 years అవుతుంది నేను వచ్చి. అవును. 2 years నుంచి ఆయన చూస్తూనే ఉన్నాను. ఉమ్. దిస్ ఇస్ ద బ్యాటిల్ ఇన్ ద గ్రౌండ్ ఫీల్డ్. ఓకే. అండ్ అలానే ఒక హౌస్ వైఫ్గా తన రోల్ ప్లే చేయడమే చాలా కష్టంగా ఉంటారు మహిళలందరూ కూడా ముందుకెళ్తారు. కానీ ఇటు బిజినెస్ కానివ్వండి, అటు పొలిటికల్ కానివ్వండి, ఇటు ఇంట్లో ఫ్యామిలీతో కానివ్వండి, అసలు ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? ఇంత సక్సెస్ ఉమెన్గా ఎలా వెళ్ళగలుగుతున్నారు ముందుకి? మీ సీక్రెట్ ఒక్కసారి మా వాళ్ళ కోసం. అంటే సీక్రెట్ ఏమీ లేదు. నేను ఎప్పుడైనా కానీ ఇప్పుడు వేటా తరపున కూడా నేను అదే చెప్తాను మహిళలకి. అంటే వేటా ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ద్వారా కూడా నేను ఎప్పుడైనా మీటింగ్స్ పెట్టినా కానీ నేను అదే చెప్తాను. ఎప్పటికైనా కానీ మహిళలు వాళ్ళకి సెల్ఫ్ డ్రివెన్ ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. దాంతోపాటు ఏంటంటే మనం అంటాం కదా, ఢిల్లీకి రాజైనా కానీ ఒక తల్లికి కొడుకే అన్నట్టు. తోడికే, అవును. సో మనం ప్రజల్లో పబ్లిక్లో ఒక మహిళగా ఎదిగినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకళ్ళకి వైఫే, ఒకళ్ళకి తల్లి. సో ముందు ఆ పోర్షన్లుగా మనం ఫినిష్ చేసుకోవాలి వర్క్ని. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఏమవుతుందంటే చాలామంది మహిళలు ఇప్పుడు ఈ పని చేసేటప్పుడు దాని గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు అంటే నాకు తెలిసినంత చాలామంది ఉమ్, ఉద్యోగం చేసేటప్పుడు ఇంటిని గురించి ఆలోచిస్తారు, ఇంట్లో ఉన్నప్పుడు ఉద్యోగాన్ని గురించి ఆలోచిస్తారు. నేనేమంటానంటే ఏ పని చేసేటప్పుడు ఆ పని గురించి ఆలోచించాలి, అంతేగాని ఇప్పుడు ఈ పని చేసేటప్పుడు ఇంకో దాన్ని చేసేటప్పుడు దీని గురించి ఆలోచవద్దు. అప్పుడైతే ఏమవుతుందంటే మనం దీనికి ఫోకస్ చేయలేము, మనం ఈ చేసే పనికి మనం 120% ఇవ్వలేము ఇంకో దాని గురించి ఆలోచిస్తాం. సో అందుకోసమని ఏది మనము చేస్తామో అదే పాత్రలోనే ఉండాలి మనం. అంతేగాని ఈ పాత్రలో మనం పోషించుకుంటా ఇప్పుడు మనం లెట్స్ సే ఇప్పుడు మన ఇంటికి వస్తాము, ఒక వైఫ్ లాగా మనం ఉండాలి. ఉండనప్పుడు వైఫ్ని గురించి ఆలోచించాలి కానీ వైఫ్ పోస్ట్ని గురించి ఆలోచించాలి కానీ బయట ఉద్యోగం నేను బిజినెస్ చేస్తున్నాను ఆలోచిస్తే ఏమవుతుందంటే ఇంటి దగ్గర ఫెయిలియర్ అయిపోతుంది. ఉమ్. సో అందుకోసం వీ హ్యావ్ టు బ్యాలెన్స్ యాజ్ అ ఉమెన్. అంటే రెండు పడవల మీద కాలేయద్దు, ఎటో వైపు ఉండాలంటారు. ఉండాలి ప్లస్ ఇంకోటి అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. యాజ్ అ మదర్గా బ్యాలెన్స్ చేయాలి, యాజ్ అ బిజినెస్ అంటే మనం ఉద్యోగాలు చేస్తే ఉద్యోగంలో ఒక ఎంప్లాయీగా బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ఇంటికి వచ్చినప్పుడు కోర్స్ మనకు తల్లులు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, అన్నలు ఉంటారు. సో వాళ్ళతోటి కూడా మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మనం ముందుకు పోగలుగుతాం. అండ్ అలానే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, వీళ్ళందరితో మీ ర్యాప్ ఎలా ఉంటుంది? అంటే కలిసినప్పుడు మాట్లాడినప్పుడు అంటే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మొన్ననే ప్రియాంక గాంధీ గారిని కలిసాం, ఐ థింక్ 2 months క్రితం. చాలా బాగుంటుంది. అంటే షీఈ్ వెరీ, మనకప్పుడు మీటింగ్ అప్పుడు కూడా తను వచ్చి నన్ను చూసినప్పుడు తను గుర్తుపెట్టింది, ఓహో యువర్ అన్యూజువల్ టీమ్ ఝాన్సీ అని. అంటే తను అప్పుడు కూడా మనకి మీటింగ్లో కూడా అన్నది ఏమనంటే వీళ్ళ అత్తా కోడలా లేకపోతే తల్లి బిడ్డ అని నాకు డౌట్ వస్తుంది, నేను ఎక్కడా చూడలేదు ఈ కాంబినేషన్ అన్నది. సో అక్కడ పోయటం తను కలిసిన తర్వాత నేను చెప్పేట్లా, నా పేరు ఝాన్సీ రెడ్డి పాలకుర్తి. ఓ ఐ నో యూ ఝాన్సీ, యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. నేను ఆ రోజు కూడా చెప్పాను కదా మీరు అన్యూజువల్ కాంబినేషన్ అని చెప్పింది. అప్పుడు మేమిద్దరే పోయినాం అత్తా కోడలు. సో చూడగానే గుర్తుపెట్టింది తను. షీఈ్ వెరీ అంటే మంచిగా మాట్లాడుతుంది, మంచిగా తీసుకునే దగ్గరికి మంచిగా మాట్లాడుతుంది. అదేవిధంగా మన సీఎం గారు కూడా మంచిగానే మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు హీఈస్ రిసీవింగ్ ఇస్ వెరీ వెల్. ఇప్పుడు తను చిన్న ఎమ్మెల్యే గారైనా, చిన్న వయసు ఎమ్మెల్యే గారైనా కానీ మన ముఖ్యమంత్రి గారు ఏదన్నా తెలియపోయినా కానీ చెప్పటం కానీ, ఏదన్నా ఉంది పలాంది ఇట్లా చేసుకోమ్మా అని చెప్పటం కానీ, సో తను మంచిగా
షీజ్ మంచిగా టేక్ కేర్ చేస్తారు. అంటే ఇక్కడ చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాదు, చాలా వరకు కూడా మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారు. మహిళల గురించి ఒక మాటలో చెప్పాలంటే మహిళా శక్తి గురించి ఏం చెప్తారు? అంటే ఎప్పుడైనా కానీ మహిళ కాదు, మహిళా శక్తి. మహిళా శక్తి అనేవాళ్ళు ఎప్పుడు ఉండాలంటే మనం పుట్టినప్పుడే మనకు శక్తులంతా ఇస్తాడు. కానీ కొంతమందిని మన ప్రపంచంలో పుట్టిన తర్వాత యూజ్ చేసుకోము. సో ప్రతిదీ కూడా మనకి మహిళలు ఇప్పుడు మీరందరూ మన హిస్టారికల్గా చూస్తే మనకి ఎందుకు అంత శక్తి గల మహిళ కూడా ఒక దేవతే. అది ఒక ఉమెన్గానే పుట్టింది కదా మనకు మహిళా దేవత. సో కనకదుర్గ అనేది ముగ్గురు కలిస్తేనే మన కనకదుర్గ అయింది. సో షీ కెన్ బీ వెరీ పవర్ఫుల్ ఆల్సో. అది మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఆ పాత్రని మనం ఎట్లా పోషివ్వాలి అనేది కూడా చాలా ముఖ్యం. సో దీంతో ఏంటంటే మనకి ఈ మహిళలందరికీ నేను చెప్పేది అదే మహిళా దినోత్సవంలో, మీకంటూ ఒక టాలెంట్ ఉంది, మీకంటూ ఒక శక్తి ఉన్నది. ఆ శక్తిని యూజ్ చేసుకోవాలి, ఆ టాలెంట్ని ఉండాలి. ప్లస్ మన మీద మనకు నమ్మకం ఉండాలి. మనం ఎప్పుడు కూడా అందరు మహిళలు, మన చుట్టూరు ఉన్న మహిళలు బాగుంటేనే మనం బాగుంటాము. ప్లస్ మన రెస్పాన్సిబిలిటీస్ అనేది మర్చిపోవద్దు. ఒక తల్లిగా, ఒక కూతురుగా, ఒక భార్యగా ఇవన్నీ మనం చేసుకొని వచ్చినప్పుడే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. సో మళ్ళీ అదేవిధంగా కూడా ఎప్పుడు కూడా వెనకడుగు వేయద్దు. అంటే మన ధైర్యమే మన శక్తి. ఎప్పుడు కూడా మన మీద నమ్మకాన్ని, మన మీద కాన్ఫిడెంట్ని ఉంచుకోవాలి. ఆ కాన్ఫిడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇప్పుడు మనం రోడ్డు మీద పోతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో ముళ్ళు వస్తాయి. కానీ బట్ అవన్నీ మనం ఏరుకుంటూ పోతాం. సో అది తప్పులేదు. కానీ ఆ ముళ్ళు ఉన్నాయి కదా అని భయపడి వెనక్కి రావద్దు. ఎందుకంటే ఎందుకంటే ఒక్కోసారి మనం పోతూ ఉంటుంటేనే మనకు ధైర్యం అనేది వస్తుంది. సో దానికి ఎప్పుడు కూడా మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. స్పెషలీ ఈ మహిళా దినోత్సవం అప్పుడు మీకు అందరికీ, మహిళలందరికీ కూడా ముఖ్యంగా హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ మహిళలు అనేది చాలా వాల్యుబుల్ వర్డ్. సో ఈ వాల్యుబుల్ దానికి మీరు వాల్యుబుల్గా మీరు తప్పకుండా సొసైటీలో ఒక రిచ్ అవ్వాలి, ఒక గోల్ పెట్టుకోవాలి. ఆల్వేస్ ఎయిమ్ హై అండ్ హ్యావ్ ఎ బిగ్ డ్రీమ్ అంటారు కదా అమెరికాలో. సో అదేవిధంగా మీరు ఎప్పుడు కూడా మంచి పెద్ద గోల్ పెట్టుకోవాలి. గోల్ను గురించి ఆలోచించాలి తప్పితే ఈ చిన్న అన్నీ చూడొద్దు. సో ఆల్వేస్ రిచ్ హై అంతే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, అండ్ మీరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, అండ్ ఎమ్మెల్యే గారికి అత్తగా ఉన్నారు, అండ్ చాలా సేవలు చేసి ఉంటారు. ఇంకా ముందే ఏమైనా ప్రాజెక్ట్ తీసుకొచ్చే ఆలోచన ఉందా? అండ్ మీ నియోజకవర్గ ప్రజలకి, అండ్ ముఖ్యంగా మా మహిళలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అండ్ మా మహిళలు తప్పకుండా. అంటే మహిళలు మాత్రం ఆల్వేస్ నాకు చిన్నప్పటి నుంచి కూడా మహిళలు అంటే ఎక్కువ ప్రేమ. ఎందుకంటే మా అమ్మ అంటే ఇప్పుడు మాకు డబ్బులు ఉన్నాయి. మా అమ్మకి హస్బెండ్ చనిపోయేసరికి మెంటలీ, ఇమోషనలీ షీ వాజ్ వీక్. సో అలాంటి వాళ్ళు ఎంతోమంది మహిళలు ఉన్నారు. సో ఇలాంటి అప్పుడు కూడా నేను అదే చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మనం ధైర్యాన్ని కోల్పోవద్దు. అండ్ మహిళలకి తప్పకుండా కూడా పెద్దదే చేయాలని ఉంది వేటా తరపున. తప్పకుండా కూడా ఇండియాలో వేటా అనేది ఇండియా వేటా, అంటే మేము అమెరికాలోనే వేటా పెట్టినాము. ఇప్పుడు ఇండియా వేటా అనేది తప్పకుండా లాంచ్ చేస్తాం సూన్లో. ఈ సమ్ టైమ్ దిస్ మంత్ అని అనుకుంటున్నాము. అండ్ మా ఛానల్ ద్వారా దీన్ని అనౌన్స్ చేయడం అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఎందుకంటే మహిళా దినోత్సవం రోజు ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్పారు. అండ్ చాలా మంది సఫర్ అవుతున్నారు ఫ్యామిలీస్ పరంగా, బయట జాబ్స్ పరంగా, పనిచేసే దగ్గర లేకపోతే ఎక్కడైనా. సో అది కనుక వస్తే ఇక్కడ ఖచ్చితంగా చాలా మందికి ధైర్యంగా అండగా ఉంటుంది. షూర్, తప్పకుండా మహిళలకు మాత్రం వేటా తరపున చాలా సేవలు అందిస్తాం. సో ముఖ్యంగా అందరు మహిళలకు పనికొస్తే, నాట్ ఓన్లీ మా నియోజకవర్గ మహిళలకే కాకుండా ప్రతి మహిళలకు కూడా ఈ వేటా మహిళా దినోత్సవం తరపున వేటా తప్పకుండా లాంచ్ చేస్తాం. తప్పకుండా దాని ద్వారా సర్వీసెస్ అందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే మేము విలువైన సమయం అంతా, చాలా బిజీ షెడ్యూల్ అన్నీ, బట్ మా కోసం, మహిళల కోసం ఇంత మంచి టైం స్పెండ్ చేసి మెసేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ మంచి గుడ్ న్యూస్ కూడా చెప్పారు తెలంగాణలో ఉన్న మహిళలందరికీ వేటా గురించి. అండ్ ఇలానే ఇంకా నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలంటూ ఇంకా ముందుకెళ్ళాలి. నిజంగా కూడా అనుకున్న పోస్ట్ ఏదో మీకు తొందరలో రావాలి, ఇంకా అందరికీ సహాయపడాలని మా తరపున, మా ఛానల్ తరపున కూడా కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే మ్యామ్. థ్యాంక్ యూ.